తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాప కోసం పరుగులు పెడుతున్న విక్కీని చూసి పోలీసుల ద్వారాగా పాపని వెతికి తీసుకొచ్చి విక్కీ చేతిలో పెట్టిన రాజ్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఎలా అయితే ఒకే ఆఫీస్లో పెళ్లి కాలేదు అని చెప్పేసి ఇద్దరు ఉద్యోగాలకి చేరుతారు. ఇద్దరికీ కూడా ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుంది. ఇక అలా ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. అంటే పద్మావతి కూడా పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ఆఫీస్లో జాయిన్ అయిందనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలైతే. ఈ పద్మావతికి అసలే నోటి దురద ఎక్కువ. ఏదో టైంలో చెప్పేసిందంటే ఇద్దరిని కలిపి బయటకు గెంటేస్తాడు బాస్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విక్కీ అయితే. అలా ఆ రోజు సాయంత్రం అరవింద ఫోన్ చేస్తుంది. అరవింద ఫోన్ చేయడంతో, అక్క ఎలా ఉన్నావు అక్క, బాగానే ఉన్నావా అని చెప్పేసి ఇక విక్కీ అయితే చాలా ఆనందంగా అడుగుతూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను విక్కీ, నా గురించి నువ్వేం టెన్షన్ పడిన అవసరం లేదు. నన్ను వాడు ఏమీ చేయలేడు. ఆస్తి నా పేరు మీద ఉన్నంతసేపు వాడు నన్ను ఏం చేయడు. బాగానే ఉన్నావు కదా అయితే. విక్కీ, పాప ఎలా ఉంది? అదే ఆ రోజు నీకు కనిపిద్దాం అనుకున్నాను, కానీ ఎవరికైనా అప్పచెప్తామంటే ఆ దుర్మార్గుడు నా వెంట పడుతూనే ఉన్నాడు. అందుకే ఆ రోజు పాపని నీ కారులో పెట్టేసి వెళ్ళిపోయాను. నీకు చెప్పే అవకాశం కూడా నాకు కుదరలేదు విక్కీ. పాప బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుంది. ఇక అరవింద్ అయితే, అక్క నువ్వు, అవును ఆ రోజు పాపని నీ కారులో పెట్టింది నేనే. పాప పాప బాగానే ఉందిగా అని అనేసరికి ఇక పాప గురించి తను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తానన్న విషయం చెప్తే తన అక్క తట్టుకోలేదని తను అనాథాశ్రమంలో జాయిన్ చేసింది తన మేనకోడల్ని అని తెలుసుకుని కుప్పకూలిపోతాడు విక్కీ అయితే. ఇక ఒక్కసారే అక్క అక్క పాప బాగానే ఉంది, పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, అమ్మని నా కంటికి రెప్పలా చూసుకుంటానక్క, నువ్వేమీ కంగారు పడకు, ఎలా అయినా సరే దుర్మార్గుడు దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేయడానికి ట్రై చేయని చెప్పేసి, సరే అక్క పాపని చూసుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి గబా గబా ఇక వెళ్ళిపోతాడు. పరుగులు పెట్టుకుంటూ ఆశ్రమానికి చేరుకుంటాడు. అలా ఆశ్రమానికి చేరుకుని పాప ఎక్కడుంది సార్, పాప ఎక్కడుంది, నేను తీసుకొచ్చిన పాప ఎక్కడుంది అని చెప్పనేసరికి, అయ్యో మీరు తీసుకొచ్చిన పాపని ఇంకొక ఆశ్రమంలో జాయిన్ చేశాం, అక్కడి నుంచి ఎవరో ఇద్దరు పేరెంట్స్ వచ్చి దత్తత తీసుకుని వెళ్ళిపోయారంట. పేరెంట్సా? ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో మీకు తెలుస్తుందా? మాకు తెలియదు. వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా, పాపని తీసుకువెళ్ళారంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి ఇస్తారా? అవి ఇవ్వకూడదు. అలాంటివి ఇక మీరు అడిగితే ఇవ్వకూడదు. మీరు పాపకి మీకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పుడు వచ్చి మీరు ఎన్ని వివరాలు అడుగుతుంటే మేము ఇవ్వడం కష్టమని చెప్పి అనేసరికి, లేదు పాప నాకు కావాలి, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చామని చెప్పారు, వాళ్ళు తీసుకుని వెళ్ళి కూడా కాసేపు అవుతుందని నాకు కాల్ వచ్చింది. ఇక పాప మీ దగ్గరికి చేరడం కష్టం. మరి ఆ రోజు పాప గురించి మీరు తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా పాపని ఆశ్రమంలో ఎలా జాయిన్ చేశారు? ఎవరైనా మంచి పేరెంట్స్ వస్తే మేము ఇక్కడ ఉన్న పిల్లల్ని దత్తత ఇస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని, ఫ్యూచర్లో వాళ్ళు ఇక వాళ్ళని అమ్మా నాన్న అనుకుంటూ సంతోషంగా ఉంటారని చెప్పేసి అలా ఇస్తూ ఉంటాం. పాప చూస్తే చంటి పాప, పాప ఇక అమ్మ నాన్నల దగ్గర ఉంటే వాళ్ళే అమ్మా నాన్నలు అనుకుంటుంది, వాళ్ళు కూడా ప్రేమగా చూస్తారని చెప్పేసి దత్తత ఇచ్చేసాం. ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదని చెప్పేసి ఇక అక్కడున్న ఆశ్రమంలో ఉన్న అతనైతే చెప్పేస్తాడు. అలా చెప్పడంతో పాప కోసం పరుగులు పెడుతూ, ఎంత పని చేశానక్క, నా కళ్ళ ముందు ఉన్నది ఆ అమ్మ అని తెలుసుకోలేని గుడ్డివాడిని అయిపోయి ఆశ్రమంలో జాయిన్ చేశాను. ఇప్పుడు పాపని ఎక్కడని వెతకాలి అంటూ కుప్పకూలిపోతాడు. ఈలోగా రాజు అటుగా వెళుతూ ఉంటాడు. విక్కీ ఏడవడం చూసి, విక్కీ ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి గబగబా, ఎందుకు అలా ఉన్నావు, అసలు ఏమైంది విక్కీ అని చెప్పేసి అనుకుంటూ గబగబా ఇక రాజు అయితే విక్కీ దగ్గరికి వస్తాడు. అలా వచ్చే దగ్గరికి ఇక విక్కీ అయితే రాజును పట్టుకుని, చాలా పెద్ద తప్పు చేశాను, అమ్మని అనాథాశ్రమంలో జాయిన్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు విక్కీ? అవును, అక్కకి అమ్మ పుట్టింది, ఇక ఎంతో సంతోషపడ్డాను, కానీ ఈలోగానే నేను తప్పు చేశాను, అనాథాశ్రమంలో జాయిన్ చేశాను. పాప ఎవరో తెలియక నేను ఇప్పుడు పెంచే పరిస్థితిలో లేనని, పద్మావతికి నాకు మధ్య కాస్త గొడవలున్నాయని చెప్పేసి నేను అలా ఆశ్రమంలో జాయిన్ చేశాను. కానీ ఆ పాపే ఇక మా అమ్మని, అక్కకు పుట్టిన పాపని అక్క ఫోన్ చేశాక తెలిసింది. తీరా వచ్చేసరికి అక్కడ పాప లేదు, పాపనెవరో దత్తత తీసుకుని వెళ్ళిపోయారంట.
వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో తెలుసుకున్నావా? వాళ్ళు చాలా దూరం అంట. వాళ్ళు వచ్చి కూడా ఎంతోసేపు కాలేదు, తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఇక అతనైతే చెప్పాడని చెప్పి అనేసరికి, సరే నువ్వు టెన్షన్ పడకు, పాప ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. పాప ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి విక్కీని ఓదారుస్తాడు. ఈలోగా పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీసులకి కాల్ చేసి తన సర్కిల్ని ఉపయోగిస్తాడు. విక్కీకి అంతకన్నా గొప్పగా సర్కిల్ ఉంటుంది, కానీ విక్కీ ఆస్తులు పోవడంతో విక్కీ ఏమి చేయలేని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు. ఇక రాజ్ అయితే తన సర్కిల్ ఉపయోగించి ఇక ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా పోలీసుల్ని పెడతాడు. అలా పెట్టి ఇక పాపని కనుక్కోమని చెప్తాడు. పాపకి సంబంధించి ఏదైనా ఆనవాళ్ళు తెలుసా అని చెప్పి అడిగేసరికి, అవును అక్క చెప్పింది, పాప కాల్లో ఇదే పుట్టుమచ్చ ఉంటుందంట, పాప అరికాల్లో పుట్టుమచ్చ ఉంటుందంట అని చెప్పి అనేసరికి, సరే అయితే నువ్వు టెన్షన్ పడకని చెప్పేసి కాల్ చేస్తాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఎలా అయినా సరే పాపని వెతికి తీసుకొస్తాను, ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, ఇంటికి పద అని చెప్పేసి రాజే విక్కీని ఇంటి దగ్గర దింపేస్తాడు. ఇంటికి వెళ్ళిన విక్కీ అయితే జరిగిన విషయం మొత్తం కూడా ఇంట్లో చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఎందుకు విక్కీ అంత పని చేసావు? ఇంటికి తీసుకొస్తే ఎవరమైనా చూసేవాళ్ళం కదా, చంటి బిడ్డని చూడని వాళ్ళు ఎవరున్నారు? అనవసరంగా తప్పు చేసావు. సరే రాజు తీసుకొస్తాడులే, నువ్వు టెన్షన్ పడకు, తప్పకుండా అమ్మ నీ దగ్గరికి చేరుతుంది అని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళందరూ నచ్చి చెప్తూ ఉంటారు విక్కీకి. విక్కీ మాత్రం ఇక బాధపడుతూనే కూర్చుంటాడు. ఈలోగా పద్మావతి వస్తుంది. పద్మావతికి కూడా విషయం తెలిసి, ఎంత పని చేశారు సారు, పాపని తీసుకొస్తే నేను నా కంటి పాపలా చూసుకునేదాన్ని కదా, నేను ఆ పాపని భారమని ఎందుకు అనుకుంటాను, పాప ఎవరైనా సరే చంటి బిడ్డని చూసుకునేదాన్ని నేనని చెప్పేసి పద్మావతి కూడా అంటూ ఉంటుంది. ఈలోగా రాజు వెతుకుతూ ఉండగానే ఇక ఒక పోలీస్ అయితే ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన పాపని తీసుకువెళ్తున్న పేరెంట్స్ కనిపించారు అని చెప్పి అనేసరికి, నిజంగానా అని చెప్పేసి అయితే నేను వస్తున్నాను వాళ్ళని ఆపమని చెప్పి అనేసరికి అక్కడికి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి, పాపని మీరు దత్తత తీసుకున్నారు? అవును సార్, పాపని దత్తత తీసుకున్నాం, పాప చాలా అందంగా ఉంది, తనకంటూ ఎవ్వరూ లేరు, ఆశ్రమంలో ఉంది, మా కంటి పాపలా చూసుకుందామని చెప్పి అనుకున్నాం, పాపని చూడగానే మాకు పుట్టిన బిడ్డలాగే అనిపించింది, అందుకే తీసుకువెళ్తున్నాం సార్, ఏమైనా అభ్యంతరమా? లేదు, ఈ పాప నా స్నేహితుడి వాళ్లకు సంబంధించిన అమ్మాయి, వాళ్లకు తెలియక ఆశ్రమంలోకి జాయిన్ చేశారు, అనుకోని సిచ్యువేషన్స్ పాప ఆశ్రమంలోకి వచ్చేలా చేశాయి, పాప కోసం వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు, క్షమించండి సార్, పాప వాళ్ళ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుంది, అందుకే పాపను తీసుకువెళ్తున్నాను, పాప విషయంలో ఏదైనా డబ్బు ఖర్చు పెడితే ఆ డబ్బు కావాలంటే ఇచ్చేస్తాం, అయ్యో వద్దు సార్, పాప వాళ్ళ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే అంతకన్నా మాకు సంతోషమేముంది, తీసుకువెళ్ళండి అని చెప్పేసి పాపని అయితే రాజుకి ఇచ్చేస్తారు. ఇక రాజు పాపని తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అలా పాపని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి పాపని పట్టుకుని విక్కీ అయితే ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, అమ్మవని తెలుసుకోలేని గుడ్డివాడిని నీ కొడుకుని, నేను తెలుసుకోలేక తప్పు చేశాను అని చెప్పేసి అంటూ ఇక ఒక్కసారే హద్దుకుని గుండెలకు ఏడుస్తూ ఉంటాడు. ఇంకెందుకు విక్కీ బాధపడుతున్నావు, అమ్మ నీ దగ్గరకు వచ్చేసింది, ఇక అమ్మని ప్రాణంగా చూసుకోండి అంతే చాలు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ రాజు, నువ్వు కనుక లేకపోతే ఈరోజు పాప నాకు దక్కేది కాదు, అక్క ముందు నేను తలదించుకొని నిలబడవలసిన పరిస్థితి వచ్చేది, అక్క నన్ను మరింతగా అసహించుకునేదంటే లేదు, నువ్వేమీ ఇంకా టెన్షన్ పెట్టుకోకు, సంతోషంగా ఉండండి అని చెప్పేసి రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇక విక్కీ దగ్గరికి పాప తిరిగి చేరుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.